శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈ 2026 సంవత్సరంలో హోలీ పండుగ అంటే పాల్గొన పౌర్ణిమ ఇప్పుడు వచ్చింది. పాల్గొన పౌర్ణిమ యొక్క విశిష్టత, ఈరోజు పాటించవలసినటువంటి విధి విధానాలు, ఈరోజు చంద్రగ్రహణం ఉంది కాబట్టి ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చా లేదా అనే పూర్తి సమాచారాన్ని వీడియో ద్వారా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి తిథులకు చాలా విశేషత ప్రాముఖ్యత అయితే ఉంటుందండి. అలాగే ఈ పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి తిథికి కూడా చాలా విశేషత అయితే ఉంది. తెలుగు సంవత్సరంలో వచ్చే చిట్ట చివరి మాసం పాల్గొన మాసం. ఈ పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమిని పాల్గొన పౌర్ణిమ లేదా హోళికా పూర్ణిమ అని, కాముని పుణ్యమి అని, లక్ష్మీ జయంతి అని, డోలికోత్సవం అని ఇలా చాలా రకాలుగా అయితే పిలుస్తారు. ఈ పాల్గొన పౌర్ణమి రోజున ముఖ్యంగా లక్ష్మీ నారాయణులను, శివపార్వతులను, శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధించాలని పురాణ వచనం. ఎందుకని అంటే ఈ పాల్గొన పౌర్ణమి రోజునే లక్ష్మీదేవి ఆవిర్భవించిందని మనకి పురాణాలు చెప్తున్నాయి. అందుకని ఈ రోజుని లక్ష్మీ జయంతి అని కూడా పిలుస్తారు. పూర్వం దక్షయజ్ఞంలో అగ్నికి ఆహుతైన సతీదేవి తర్వాత హిమవంతుని కూతురిగా పార్వతిగా జన్మిస్తుంది. అప్పుడు తపోదీక్షలో ఉన్న పరమేశ్వరుడికి పార్వతి సపర్యలు చేస్తూ ఉండగా లోక కళ్యాణం కోసం దేవతలు మన్మథుడిని ఆశ్రయించగా మన్మథుడు పరమేశ్వరుడిపై పూల బాణాలు సంధించగా దానివల్ల పరమేశ్వరుడు తపోదీక్షకు భంగం కలిగి పరమేశ్వరుడు త్రినేత్రం తెరిచి మన్మథుడిని భస్మం చేస్తాడు. అప్పుడు రతీదేవి లోక కళ్యాణం కోసం మాత్రమే తన భర్త అలా చేయవలసి వచ్చిందని, కన్నీటి పర్యంతం అవ్వగా పార్వతీదేవి పరమేశ్వరుడిని ఒప్పించి మన్మథుడిని అశరీరంగా అదృశ్య రూపంలో ఉండేటట్టు చేయమని రతీదేవికి మాంగళ్య భాగ్యాన్ని ప్రసాదిస్తుంది. అందువల్ల ఈ రోజు మన్మథుడు మళ్ళీ సజీవుడైనాడు కాబట్టి ఈ పుణ్యమిని కాముని పుణ్యమి అని పిలుస్తారు. అందువలన ఈ రోజు పార్వతీ పరమేశ్వరులని పూజించిన వారికి సౌభాగ్యం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. అలానే ఈ రోజు భక్త ప్రహ్లాదుని సంహరించుటలో భాగంగా విష్ణుమాయ ప్రభావం వలన హోళిక అనే రాక్షసి ఈరోజే మంటల్లో ఆహుతి అయిన కారణంగా దీనిని హోళికా దహనం అని పిలుస్తారు. అలాగే దీనిని హోళికా పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు. చాలా ప్రాంతాల్లో హోళికా దహనం నిర్వహిస్తారు. అలానే ఈ రోజు చెడుపై విజయం సాధించిన ప్రతీకగా కూడా ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. అలాగే ఈ రోజు శ్రీకృష్ణ పరమాత్మను కూడా చాలా ప్రాంతాల్లో పూజిస్తారు. ఈ రోజు శ్రీకృష్ణ పరమాత్మకు డోలికోత్సవం నిర్వహిస్తారు. ఇలా డోలికోత్సవం నిర్వహించడం వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని అంటారు. తన బాల్యంలో గోపికలతో కలిసి శ్రీకృష్ణ పరమాత్మ హోలీ పండుగను జరుపుకున్నట్టుగా పురాణాలు చెప్తున్నాయి. ఈ హోలీ పూర్ణిమ నాటికి శీతాకాలం వెళ్లి ఎండాకాలం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ సమయంలో ప్రజల్లో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందువలన పూర్వం వివిధ రకాలైనటువంటి మూలికల పొడులు నీటిలో కలిపి హోలీ పండుగను నిర్వహించుకునేవారు. ఇలా చేయడం వలన అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టేవి. ఆ సంప్రదాయమే ఇప్పుడు హోలీ పండుగ కొనసాగుతుంది. మరి ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ హోలీ పండుగ ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, పౌర్ణమి గడియలు ప్రారంభం మరియు ముగింపు సమయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం హోలీ పండుగ పాల్గొన పౌర్ణమి రోజు అయితే వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అంటే స్వస్తి చంద్రమానం శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి ప్రారంభం 2026 మార్చి 2 సోమవారం సాయంత్రం 5:48 ప్రారంభమయ్యి 2026 మార్చి 3 మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు పౌర్ణమి తిథి ఉంటుంది. కాబట్టి 2026 సంవత్సరంలో హోలీ పూర్ణిమ 2026 మార్చి 3 మంగళవారం రోజు అయితే వచ్చిందండి. అయితే ఈ రోజు రాత్రి సమయంలో పౌర్ణమి గడియలు లేనందువలన రాత్రి సమయంలో పౌర్ణమి పూజలు నిర్వహించుకునేవారు. లక్ష్మీ పూజ కానీ లలితా సహస్రనామం వెన్నెల పారాయణ చేసేవారు మార్చి 2వ తేదీ సోమవారం రోజు రాత్రి నిర్వహించుకోవాలండి. అలానే ఈ హోలీ పౌర్ణమి రోజున అంటే మార్చి 3వ తేదీ మంగళవారం రోజునే మనకి చంద్రగ్రహణం కూడా ఉంటుందండి. ఈ గ్రహణం భారతదేశంలో స్వల్పంగా కనిపిస్తుంది కాబట్టి మీరు ఉదయం 8 గంటల్లోపే పూజా కార్యక్రమాలు ఏవైనా నిర్వహించుకోవాలనుకుంటే నిర్వహించుకోవచ్చండి. ఎందుకని అంటే ఉదయం 9 గంటలకి మనకి సూతకాలం వర్తిస్తుంది కాబట్టి ఉదయం 8 గంటల్లోపు మీరు పూజా కార్యక్రమాలు నిర్వహించుకోండి. లేదు అంటే పౌర్ణమి పూజలను ముందు రోజు అయినటువంటి మార్చి 2 సోమవారం రోజు నిర్వహించుకోండి. ఈ రోజు గ్రహణం సాయంత్రం 6:47 ముగుస్తుందండి. కాబట్టి మనం ఇంటిని శుద్ధి చేసుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని. ఈ రోజు మంగళవారం వచ్చింది కాబట్టి పూజా మందిరాన్ని
శుభ్రం చేయడానికి కూడా కుదరదు. కాబట్టి మనం గ్రహణం పూర్తయిన తర్వాత కూడా ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అంత అనువుగా అయితే లేదండి. చీకటి పడిపోతుంది కదా! అందుకని పూజా మందిరాన్ని అవన్నీ కూడా శుభ్రం చేయకూడదు. మరుసటి రోజు ఉదయమే మీరు పూజా మందిరాన్ని స్నానం చేసి శుభ్రం చేసుకుని మీ నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చండి. అయితే గ్రహణం రోజు మీరు పూజా మందిరం కాకుండా ఇంటిని శుద్ధి చేసుకుని శుభ్రం చేసుకోవచ్చు. అంతేనండి. చూసారు కదా! ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.